వెల్కమ్ టు ఈజీ బైట్. ఇవాళ మన ఎపిసోడ్లో కందిపొడి ఎలా చేద్దామో తెలుసుకుందాం. కందిపొడి చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపొడి ఎలా చేయాలో చూద్దామా మరి. ఫస్ట్గా మనం కందిపప్పు తీసుకుందాం. నేను ఇప్పుడు 2 cups ఆఫ్ కందిపప్పు తీసుకుంటున్నాను. దీన్ని మనము నీట్గా ఎర్రగా వచ్చేంత దాకా ఫ్రై చేస్తాం, మీడియం ఫ్లేమ్లో పెట్టి. అండ్ థిక్ బాటమ్ ఉన్న దాంట్లో మాత్రమే చేస్తాం. దూరగా వేయించుకునేది కనీసం 2 నిమిషాలు అయితే పడుతుంది. ఆల్రెడీ మనం 2 నిమిషాలు అయ్యింది. కందిపప్పు కూడా ఆల్రెడీ ఎర్రగా అవటం స్టార్ట్ అయ్యింది. ఇంకొంచెం సేపు చూసి దాన్ని తీసేద్దాం మనం స్టవ్ మీద నుంచి. మన కందిపప్పు అయితే ఇప్పుడు అయిపోయింది. మనం తీసి దీన్ని పక్కన పెట్టుకుందాం కొంతసేపు. ఇప్పుడు దీనిలోకి మనము శనగపప్పు వేసుకుంటాము, 1 కప్పు. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి మనం. దీన్ని కూడా ఎర్రగా దూరగా వచ్చేంత దాకా వేయించుకోవాలి. ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కందిపప్పులో కనుక ఇక్కడ మాడినవి కనిపిస్తున్నాయి అంటే తీసేసేయండి. ఇంకో సెకండ్ థాట్ ఏం పెట్టుకోకండి, 100% తీసేయండి. అది ఇంప్రూవ్ చేస్తుంది మీ టేస్ట్ని కూడా. ఆల్రెడీ శనగపప్పు వేసి 2 నిమిషాలు అయింది. ఒకసారి చూద్దాము ఏ కండిషన్లో ఉందో శనగపప్పు. మన శనగపప్పు అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద దించేద్దాం. ఇప్పుడు లాస్ట్ పప్పు అయినా మన పెసరపప్పు తీసుకున్నాము, అది కూడా 1 కప్పు తీసుకుందాము. పెసరపప్పు తొందరగా రోస్ట్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటాం. పెసరపప్పు తొందరగా కుక్ అయిపోతుంది అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది స్టవ్ ఆపేసి దానిలో మనం తీసి పెట్టుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, అట్లానే 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసుకుందాం దాంట్లోనే. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ స్టెప్ అన్నీ చేస్తున్నాను. ఇదైతే అయిపోయింది. దాంట్లో ఫైనల్ టచ్గా మనం ఒక చిటికెడు ఇంగు వేసుకుందాం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, కందిపొడి చేయడం ఎంత ఈజీయో. ఇలాంటి మళ్ళీ ఈజీ రెసిపీస్ తోటి తిరిగి వస్తాము. అప్పటిదాకా మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి, ఈజీ బైట్ ఇండియాకి.